నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌షుఖ్‌నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక అంశాలని తెలుసుకుంటూ నవగ్రహాలు, ద్వాదశ రాశులు, ద్వాదశ భావాలు, వీటి గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే మెడికల్ ఆస్ట్రాలజీ, వైద్య జ్యోతిష్యం గురించి కూడా కొన్ని వీడియోలు మనం తెలుసుకోవటం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు నవగ్రహాలు మనకి వివిధ రాశుల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. గత వీడియోలో శుక్రుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో శని భగవానుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన తులారాశిలో ఉచ్చ పొందటం, అలాగే మేషంలో నీచ అంటే బలం కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకంత వ్యక్తి బాగా కష్టపడి పైకి రావాలన్నా, అలాగే ఎంత సంపాదించాలన్నా, ఏ రకంగా ఉండాలన్నా, వ్యక్తి యొక్క జీవితాన్ని మార్పు చేసేది, పరిశీలించేది, దానికి అనుగుణంగా మనిషి ఎలా ఉన్నాడు అనేది మనకి తెలిపేది, ఎలా ఉండాలో చూపించేది అన్నీ కూడా శని భగవానుడే. కాబట్టి ఏలినాటి శని, ఆయన చూస్తేనే కొంతమంది భయపడుతూ ఉంటారు నవగ్రహాల్లో కూడా. కాబట్టి ఏలినాటి శని వచ్చినా, శని మహర్దశ వచ్చినా కూడా ఒకంత మంచిదే అని మనం చెప్పాలి. వ్యక్తిగతంగా మనిషి అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడతాడు. ఒకంత మనం తీసుకున్నట్టయితే మేషంలో శని ఉన్నప్పుడు కనుక మనకి మహర్దశ వచ్చినట్టయితే, ఈ మహర్దశ మనకి వారు జన్మించినప్పుడు ఆయన ప్రతి 2.5 సంవత్సరాలకి ఒక రాశిలో తిరుగుతూ ఉంటారు. ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం వీడియో చేసుకునేటప్పుడు మనం మేషం నుంచి మీనం వరకు కూడా ఆయన సంచారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ఫలితాలు శని మహర్దశ వచ్చినప్పుడు ఆ జాతకుడికి అని చెప్పని మనం చెప్పుకుందాం. కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోనువచ్చు. ఎందుకంటే కొంతమంది శని తర్వాత బుధదశలో జన్మించారనుకోండి, మళ్ళీ శని రావాలంటే 120 దాదాపు 100 సంవత్సరాలు రావాలి. ఇవాళ రేపు అంత ఆయుర్దాయం కూడా ఎవరికీ లేదు కాబట్టి. అలాగే మేషంలో ఉన్నప్పుడు కొంత ఇక్కడ బలం కోల్పోతారు కాబట్టి ఆ ప్రభావం అనేది మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. కొంత శరీరం చిక్కిపోవటము, అనారోగ్యాలు, ఎప్పుడు కష్టాలు అనేవి వారికి వెన్నంటుతూ ఉంటాయి. ఏ పని చేసినా కూడా అది కార్యరూపం దాల్చకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తే దశమ మకర రాశి అధిపతి ఆయన కుంభరాశి కాబట్టి వీరికి లాభము అంతగా ఉండదు. ఏ పని చేసినా కష్టంతో కూడుకున్నట్టు ఉంటుంది, కానీ పెద్దగా వీరికి అక్కరకు రాదు, ఉపయోగం అనేది ఉండదు. ఈ మహర్దశ వచ్చిన ఈ 19 సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటుందా అంటే ఒకంత మిశ్రమ ఫలితాలు, అప్పుడప్పుడు బాగుంటాం, అప్పుడప్పుడు ఎక్కువగా ఇబ్బందికరమైన ఫలితాలే వీరికి ఉంటాయి. వృషభంలో ఉన్నప్పుడు కొంత వీరికి తెలివి, ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు, ప్రఖ్యాత నాయకత్వం, గొప్ప అధికారము పొందటము, ధర్మకార్యాచరణ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వృషభంలో శని ఉన్నప్పుడు శని మహర్దశ వచ్చినట్టయితే ఆ 19 సంవత్సరాలు కూడా వీరికి ఎంతైనా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే క్షేత్రం మిత్రక్షేత్రం అవుతుంది. ఇక్కడ ఒకంత మిథునంలో కానీ, వృషభంలో కానివ్వండి, కన్యలో, అలాగే తులలో ఎలాగో ఉచ్చక్షేత్రం మంచిగా ఉంటుంది వీరికి. కాబట్టి ధనస్సులో కొంత పర్వాలేదు, మీనంలో పర్వాలేదు అని మనము చెప్పవచ్చు. అలాగే మిథునంలో మంచి ఐశ్వర్యము, భోగము, వివాహం అయితే సంతతి, ధర్మాశక్తి, వంశానికి, స్వజనానికి, సంఘానికి కూడా వీరు హితకార్యాలు చేస్తారు అని చెప్పని మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఇది ముందుగా చెప్పుకున్నట్టే, ఒక 6 వీడియోలకి చెప్పుకున్నట్టే ఇవి సామాన్యమైన ఫలితాలు మాత్రమే. తర్వాత ఇక్కడ మనకి ఎవరితో కలిసి ఉన్నారు, ఎవరు చూస్తున్నారు, అలాగే రవితో అస్తంగత్వం చెందారా, ఎలా ఉన్నారు, ఏ గ్రహం వీరి ఇది చూస్తోంది, రాహుకేతువులతో కలిసి ఉన్నారా అనే దాన్ని బట్టి ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. ఇవి మనం బేసిక్ పాయింట్స్, సామాన్యమైన ఫలితాలు మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది. కర్కాటకంలో ఉన్నప్పుడు ఒకంత ఇది కూడా ఇబ్బందే. చంద్రక్షేత్రంలో చంద్రుడు వెళ్ళి మకర కుంభాల్లో పడ్డ, శని వచ్చి కర్కాటకంలో ఉన్నా కూడా, సింహంలో ఉన్నా కూడా వీరికి వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మహర్దశ నడుస్తున్నప్పుడు చాలా ఉక్కిరి చేసేస్తున్నారు. ఎస్పెషల్లీ రవిలో ఉన్నప్పుడు అయితే ఇంకా వృత్తిపరంగా అభివృద్ధి లేకపోవటం, ఆటంకాలు రావటం, ఎప్పుడు చూసినా వీటిని మనము పితృదోషాల కింద కూడా పరిగణించవచ్చు. రవి శని వీరిద్దరికీ వైరం, తండ్రి కొడుకులు కాబట్టి ఒకంత ఉన్నట్టయితే ఆ తండ్రి గతించే వరకు, కాలం చేసే వరకు అభివృద్ధి లేకపోవటం, లేదు నిత్యం తగాదాలు, కొట్టుకుందామా, కత్తిస్తే ఇద్దరు
పొడి చేసుకుందామా అన్నంత వైరం అనేది వీరికి ఉంటుంది. అలాగే మనం కర్కాటకంలో చూసుకున్నట్టయితే భార్య భర్త ఇద్దరికీ కూడా ఇక్కడ ఇబ్బంది ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి కష్టాలు. అలాగే చెవికి సంబంధించి, అలాగే కన్నుకి సంబంధించి, చెవికి సంబంధించిన వ్యాధులు కూడా వీరికి వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. శారీరక బలహీనత, మనోవైకల్యం, ఎప్పుడూ కూడా మానసికంగా చంచలంగా ఉంటుంది. చంద్రుడి పరిస్థితి, మనం కర్కాటక క్షేత్రం కదా, కాబట్టి ఆ విధమైన ఇబ్బంది అనేది ఇక్కడ కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. సింహంలో కూడా తీసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అనారోగ్యం, వృత్తి వ్యాపారాల్లో, స్వగృహ స్థానాల్లో మార్పులు, తగాదాలు, భార్యాపుత్రులకు కష్టాలు అని చెప్పని ఉంది. అంటే మగవారికైతే భార్యకు, ఆడవారికైతే భర్తకు ఇక్కడ ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. కింద సంతతికి కూడా ఇబ్బంది అని, ఇల్లు కూడా స్వగృహ స్థానాల్లో మార్పులు, సొంత ఇల్లు ఉన్నట్టయితే అమ్మేసుకోవటం అనేది కూడా జరుగుతుంది. అనారోగ్యం ఎప్పుడూ కూడా ఒకంత వీరికి ఉండే అవకాశం అనేది ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు, ఇందాక మనం అనుకున్నాం. ఉద్యోగంలో ఎప్పుడూ కూడా మార్పులు, అంటే అక్కడ వీరికి బాగోపోయినా మానేయటం, వారికి బాగోపోయినా మానేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. కన్యలో ఉన్నట్టయితే మంచి విద్య, ధనాభివృద్ధి, గురువుల మాటలు వినటము, పాటించడము, కీర్తి లభిస్తాయి. అంటే మనకి అక్కడ కన్యలో శని భగవానుడు ఉన్నప్పుడు ఆ మహర్దశ వచ్చినట్టయితే ఒకంత వీరికి పర్వాలేదు, అన్ని విధాలా కూడా మంచి జరుగుతుంది ఆ మహర్దశలో అని మనం చెప్పవచ్చు. తులలో ఉన్నప్పుడు ఇది అత్యంత విశేషం. ఇది తులలో ఉన్నప్పుడు ఇక్కడ ఏ లగ్నానికైనా సరే ఒకంత బలంగానే ఉంటుంది శని. ఎందుకంటే కర్మకారకుడు కాబట్టి వృత్తి చేసి అభివృద్ధి పొందుతారు. చాలా తక్కువ స్థాయిలో చిన్నగా మొదలుపెట్టినప్పటికీ అత్యున్నత స్థాయిలోకి వీళ్ళు వెళ్ళటం అనేది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. విద్య, జ్ఞానం, ఐశ్వర్యం, కీర్తి, ప్రయత్నం లేకుండానే ధనం కొంత పొందటము, సుఖము, ఇవన్నీ కూడా కలుగుతాయి. అంటే ఆ శని భగవానుడు అక్కడ తులలో మంచి క్షేత్రం కాబట్టి, ఉచ్చక్షేత్రం, తనకి మంచి ఫలితాలను ఇస్తారు. ఒకవేళ మనం ఇక్కడ తీసుకుంటే కర్కాటకానికి చతుర్థం అవుతుంది, సింహానికి తృతీయం అవుతుంది. అదే సింహలగ్నం వారికి తృతీయంలో శని మంచి యోగమే. ఇక్కడ సప్తమాధిపతి కాబట్టి వీరికి ఇక్కడ ఒకంత మంచిగానే జరుగుతుంది. వివాహమైన తర్వాత కలిసి రావటం, అలాగే తన కింద పనిచేసే వాళ్ళతో సహాయ సహకారాలు, తోబుట్టువులతో, వీరందరితో కూడా మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. వృశ్చికంలో ఉన్నట్టయితే వీరికి కొంత ఇబ్బందికరమైనదే. ఎందుకంటే ఇక్కడ కుజశనుల ప్రభావం కూడా అటువంటిదే. ఈ వివాహ పొంతనలో మనకి ఎట్లాగో ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు వృశ్చికంలో ఉన్నప్పుడు కూడా ఒకంత ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు మనకి అనురాధ ఇక్కడ సొంత నక్షత్రం ఉన్నప్పటికీ కొంతమంది మంచిగా ఉంటుంది అని చెప్పని అంటారు. కానీ విశాఖ, జ్యేష్ఠ కూడా మిత్ర నక్షత్రమే అయినప్పటికీ ఒకంత ఇక్కడ ఇబ్బందిగానే ఉంటుంది. వృధా సంచారం, లోభం, నీచుల వల్ల, హీనుల వల్ల జీవనం గడపటం, వాళ్ళతో తిరగటం, ఆ పనులు చేయటము అంతా కూడా అటువంటి ఉంటుంది. అంటే మనకన్నా తక్కువ వారితో తిరగటం, తక్కువ పనులు చేయటం అంతా కూడా, గొప్ప కుటుంబంలో జన్మించినా కూడా అవన్నీ కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ధనస్సు ఒకంత గురుక్షేత్రంలో ఇక్కడ సమంగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. శత్రుక్షేత్రంగా ఇక్కడ మనం తీసుకోలేం. గురుపాలిత గ్రహాలు, అలాగే శనిపాలిత గ్రహాలు అని చెప్పని మనం డివైడ్ చేసి చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ ధనస్సులో పలు విధాల శుభం, తీర్థయాత్రలు చేస్తారు. పశువులు అన్నీ కూడా ఆనందము, భార్య లేక భర్త వల్ల ఆనందము, పుత్రుల వల్ల సంతోషాలు, సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా గడుపుతాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే మకరంలో కష్టించి ధనవంతుడవుతాడు. మనం చెప్పుకున్నాం మకర కుంభాలు ఆయనకి స్వక్షేత్రాలు. ఇంకా కుంభం అనేవి వచ్చేటప్పటికి మూల త్రికోణం కూడా చాలా బలంగా ఉంటుంది. ఎవరికైనా మకర కుంభాల్లో ఉన్నప్పుడు, అది సప్తమంలో ఉన్నా అష్టమంలో ఉన్నా, కొంతమంది అష్టమంలో శని ఉంటే ఇబ్బంది అని బాధపడుతూ ఉంటారు. అటువంటి ఇబ్బంది ఏం లేదండి. ఆయుష్ కారకుడు అష్టమంలో ఉండటం మంచిదే. ఎందుకంటే అది ఆ కారకుడు అష్టమంలో ఉన్నప్పుడు ఒకంత ఇబ్బంది పెడతాడని అనుకుంటాం, కానీ మకర కుంభాల్లో మంచిదే. కారకో భావనాశాయ అనేది ఇక్కడ అప్లికబుల్ అవ్వదు, అది నల్లిఫై అవుతుంది. కాబట్టి కష్టించి ధనవంతుడవుతాడు. వృద్ధులు, సంతానహీనులను కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నమ్మటం వల్ల ధననాశనం అవుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అంటే సంతానహీనులను అంటే కొంచెం మనము పిల్లలు లేని వాళ్ళు వీళ్ళు ఉంటారు. వారి పట్ల మనం ఏమన్నా ఇబ్బంది పెట్టినట్టయితే, వారిని ఏమన్నా సరే చేసినట్టయితే కొంత ఇబ్బంది కలుగుతుంది. అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్త అవసరము అని చెప్పచ్చు. కుంభంలో ఉన్నట్టయితే సంతానము, ధనలాభం, నాయకత్వం,
సుఖము, పేరు ప్రతిష్టలు, ఇది మూల త్రికోణం. కాబట్టి ఉచ్చక్షేత్రం తుల తర్వాత కుంభంలో అత్యంత యోగవంతంగా ఉంటుంది. ఎవరికైనా కుంభంలో శని ఉండి వారు జన్మించినప్పుడు ఆ మహర్దశ వారికి వచ్చినట్టయితే కొన్నిసార్లు మనకి రావు. మనకి లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకులు. చాలాసార్లు చెప్పుకున్నాం మనం, ఏ లగ్నానికైనా సరే ఈ దశలు పడటం అనేది ఎంతైనా సరే మంచిది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే చిట్ట చివరిది మీనంలో సుఖం, భోజనం, మానసికంగా అభివృద్ధి, ధనాభివృద్ధి పొందుతారు అని ఇందాక మనం చెప్పుకున్నాం. ఇక్కడ గురుక్షేత్రాల్లో కూడా మంచిగానే ఉంటుంది. మనం ధనస్సు, మీనంలో కూడా శని ఉన్నప్పుడు స్వభావ రాశుల్లో ఒకంత మంచిగానే ఉంది. మిథునం, కన్య, ధనస్సు, మీనం. కాబట్టి శని భగవానుడు ఒకంత మేషంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టడం, కర్కాటకం, సింహంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టడం, వృశ్చికంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ 4 రాశుల్లో ఉన్నప్పుడే ఆయన ఇబ్బంది పెడతాడు. కాబట్టి ముఖ్యంగా శని మహర్దశ నడుస్తున్నప్పుడు చక్కగా పరిహారాలు మనం చాలా వీడియోస్లో చెప్పటం జరిగింది. వృద్ధులకు, అనాథలకు సహాయం చేయటం, మనకు ఉన్న దాంట్లోనే ఎక్కువగా నడవటం, బండి మీద కాకుండా నువ్వుల నూనెతో మనం స్నానానికి ముందు అభ్యంగనం చేసుకోవటము, అలాగే నువ్వుల ఉండలు అనేది ఎక్కువగా తినటం, నీళ్ళలో చేపలకు ఆహారంగా ఏదైనా పెట్టడము, ఇవన్నీ కూడా కొంత చేసుకున్నట్టయితే కొంత చెప్పులు దానంగా ఇచ్చుకోవటం, బెల్లం, ఉప్పు, నూనె, ఇవన్నీ కూడా. అలాగే శని భగవానుడికి నూనె ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవటం, నువ్వులు దానంగా ఇచ్చుకోవటం, కిలోంబావు నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఉండలుగా చేసుకుని మనం శుభ్రంగా తినచ్చు. ఇవన్నీ చేసుకున్నట్టయితే ఒకంత మనకి తగ్గుతూ ఉంటుంది అని మనము ఆ ప్రభావం చెప్పవచ్చు. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏరిలాంటి శని, శని మహర్దశ ఏది నడుస్తున్నా కూడా మనం ఇబ్బంది భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళటం, సత్కర్మలు చేయటం. ఎప్పుడైనా పక్కవాడిని పాడు చేయాలి, నాశనం చేయాలి, ఎక్కువగా జోదం జోలికి పోవటం, మద్యం జోలికి పోవటం, ఆడవారి జోలికి వెళ్ళినట్టయితే ఈ 3 చాలా ప్రమాదం. ఏ మహర్దశ అయినా, మనకి యోగవంతమైన మహర్దశ అయినా సరే మనల్ని నాశనం చేసి కిందకి తీసుకురావడానికి ఈ 3 చాలు. జోదం, మద్యం, మగువ, అమ్మాయి. కాబట్టి చాలా ఈ 3 కూడా ఇబ్బంది పెడతాయి. అంటే చెప్పవచ్చు, సార్ వయసులో ఉన్నప్పుడు మీరు చేయలేదా, లేకపోతే అందరూ చేయందా, ఇది చూసే కదా ఇక్కడికి వచ్చేది అని. అందరూ అన్నీ చేస్తూ ఉంటాం, అన్నీ చూస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఎక్కడ ఆపాలి అనేది ఒక సినిమాలో మొన్న ఎప్పుడో చూశాను నేను, లక్కీ భాస్కర్ అని. ఎక్కడ ఆట ఎప్పుడు ఆడాము, ఎలా మొదలు పెట్టాము, ఎంత ఆడాము అనేది గొప్ప కాదు, ఎక్కడ ఆపాము అనేదే ముఖ్యం. కాబట్టి ఎవరైనా సరే తనని తాను తెలుసుకోవటం, ఎప్పుడు మంచి మార్గంలో, సన్మార్గంలోకి వెళ్తాము, ఎంత తొందరగా వెళ్తాము, అది కూడా వివాహమై మనకి సంతానం ఉన్నారు అని అంటే తగు జాగ్రత్తగా ఉండాలి. నాకేం కాదులే, నేనేం కాదులే, ఎంత చేసినా పర్వాలేదు, నాకేముందిలే అనుకుంటే నీ పిల్లలు ఉన్నారు వెనకాల, వారికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని గడుపుకోవాలి. ఇచ్చిన జీవితాన్ని సత్కర్మలు చేసుకుంటూ, పుణ్యకార్యాలు చేసుకుంటూ పాపం తగ్గించుకున్నట్టయితే వచ్చే జన్మలో మనం ఆ పాపాన్ని అనుభవించాల్సిన పరిస్థితి అనేది తగ్గుతుంది. ఈ జన్మలో కూడా గత జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితమే ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం. ఎప్పుడైనా చూడండి, వ్యాధి వచ్చింది, జబ్బు పడ్డాం, హాస్పిటల్లో వెళ్ళాము అంటే అది గత జన్మలో చేసిన పాపమే మనకి ఈ జన్మలో వ్యాధి రూపంలో మనకి ఇబ్బంది పెడుతుంది, వ్యాధి రూపంలో పీడిస్తుంది అని చెప్పని మనకు చెప్పడం జరిగింది. శాస్త్రము, ధర్మము ఇవన్నీ కూడా మనకి ఇవే చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.